మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలంగాణ అసెంబ్లీలో వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సభా దృష్టికి తీసుకుని వెళ్లారు. నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలంపల్లి ప్రాజెక్టు మరియు ఎస్ఆర్పీఎస్పీ ద్వారా వరద నీటి వినియోగంలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. ముఖ్యంగా మేడిపల్లి మండల కేంద్రంలో ఉన్న పెద్ద చెరువు మరియు ఊర చెరువులకు సంబంధించిన నీటి సరఫరా వ్యవస్థలో మార్పులు అవసరమని పేర్కొన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో సుమారు 8,000 పైచిలకు జనాభా నివసిస్తున్నారని, అక్కడి ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి పెద్ద చెరువు నుంచి ఊర చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో నీటిని పంపించే ప్రతిపాదనను ఆయన ముందుంచారు. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే ఎస్ఆర్ఎస్పీ నుంచి పెద్ద చెరువుకు వచ్చే నీరు వృధా కాకుండా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని, అదే నీరు ఊరు చెరువులకు చేరి అక్కడి నుంచి రాయినీకుంట ద్వారా మళ్లీ పెద్ద చెరువుకు చేరే విధంగా చక్ర పద్ధతిలో వినియోగం జరుగుతుందని తెలిపారు. దీంతో నీటి వృధా తగ్గి వ్యవసాయానికి అవసరమైన నీటి సరఫరా మెరుగుపడుతుందని చెప్పారు. ఈ ప్రతిపాదన అమలులో మేడిపల్లి మండలానికి చెందిన ప్రజలకు తాగునీటి సమస్యలతో పాటు సాగునీటి సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారం పొందుతుందని ఆది శ్రీనివాస్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వేములవాడ నియోజకవర్గానికి సాగునీటి సమస్య ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ద్వారా, వరద కళ ద్వారా వచ్చేటువంటి దగ్గర ఉన్నటువంటి సమస్యలు మీ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి, గౌరవ మంత్రి వారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నా. ప్రధానంగా మా దగ్గర మేడిపల్లి మండల కేంద్రంలో పెద్ద చెరువు ఉంది అధ్యక్ష. అక్కడ 8,000 జనాభా ఉంది. అక్కడ నుంచి ఊర చెరువుకు లిఫ్ట్ ద్వారా నీటిని రింపాలని చెప్పని ఒక ప్రతిపాదన చేస్తా ఉన్నా. దాని ద్వారా అంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి పెద్ద చెరువు నుంచి ఎస్ఆర్ఎస్పీ ద్వారా పెద్ద చెరువు నీళ్లు పోతున్నాయి. పెద్ద చెరువు ద్వారా ఊర చెరువు ఎగువ భాగం ఉంది కాబట్టి ఊర చెరువులకు లిఫ్ట్ వేసి చిన్నగా చేస్తే అక్కడ నుంచి తిరిగి రాయినుకుంట నుంచి మళ్ళీ పెద్ద చెరువుకి నీళ్లు పోతాయి. అంటే ఎస్ఆర్ఎఫ్సీ నీరు వృధా కూడా కావడానికి అవకాశం లేదు. దానివల్ల 8,000 జనాభా గల మేడిపల్లి మండల హెడ్ క్వార్టర్కు నీటి సమస్య, సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతా ఉంది. నేను